ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? ఈ వారము ఏర్పరచబడిన వారి గురించి నేర్చుకుందాము. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. మత్తయి సువార్తలో ఏమని రాయబడిందంటే, పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే. అంటే ఎన్నుకున్నాడు దేవుడు. వీళ్ళు నాకు కావాలి. వీళ్ళని నా పని కొరకు అని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ఎలాంటి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడంటే, మొదటి కొరింథీ 1 అధ్యాయము చివరి వచనాల్లో మనందరికీ తెలుసు. దేవుడు ఎన్నిక లేని వారిని, తృణీకరింపబడిన వారిని, బలహీనులను, నీచులను దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ఎందుకంటే బలవంతులను సిగ్గుపరచటానికి, ఎందుకంటే గొప్పవారిని సిగ్గుపరచటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. యోహాను సువార్తలో ఏమని రాయబడిందంటే, దేవుడే మనల్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడంట. మనం ఆయన్ని ఏర్పరచుకోలేదు కానీ, ఆయనే మనల్ని ఏర్పరచుకొని నియమించుకుంటూ వచ్చాడు. మరి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఆయన ఏర్పాటుకు తగినట్లుగా మనం జీవిస్తున్నామా? ఒక 10 మంది ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తే, దాంట్లో కేపబుల్ పర్సన్స్‌ని వాళ్ళు ఎన్నిక చేసుకుంటారు. వాళ్ళు చూజ్ చేసుకుంటారు కేపబుల్ పర్సన్స్‌ని. కానీ దేవుడు మనకెలాంటి కేపబిలిటీస్ లేకపోయినా ఆయన కొరకై మనల్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి దేవుడు లోకాన్ని సిగ్గుపరచటానికి ఎన్నిక లేని వారమైన మనలను కేపబిలిటీస్ లేని మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు మనము ఆయనని సిగ్గుపరచకూడదు. ఆయన శక్తి ద్వారా, ఆయన కృప ద్వారా, ఆయన కొరకు మనం జీవించాలి. కాబట్టి ఏర్పాటు చేసుకున్న వారికి తగినట్లుగా జీవిస్తున్నామా లేదా మనం ఒకసారి పరీక్షించుకొని ఆయన రాకడ కొరకే సిద్ధపడదాం. ప్రైజ్ ద లార్డ్.